జగన్ తొలిసారిగా క్యూఆర్ కోడ్ వాడుకునేందుకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు పేరుతో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమం ప్రకటించారు. 5 వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో తమ హయాంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో సంక్షేమ పథకాల లాభ నష్టాలని ప్రజలకు వివరించేందుకు క్యూఆర్ కోడ్ వాడుకోబోతున్నారు. వైసీపీ అవినీతిని చూసిన ప్రజలు ఆ పార్టీ నేతలు చూపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేందుకు ఇష్టపడతారా? ఒకవేళ దానిని స్కాన్ చేస్తే తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి అనే భయం ప్రజల్లో ఏర్పడింది. లేదా తమ వివరాలని వైసీపీ చేతికి వెళ్ళిపోతాయి అని అనుకుంటున్నారు. అయినా ఎప్పుడూ పాంప్లెట్స్ పంచిపెట్టే వైసీపీ ఈసారి క్యూఆర్ కోడ్ ఎందుకు స్కాన్ చేయమంటోంది అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఒక చిన్న లింక్ నొక్కితేనే ఫోన్ హ్యాక్ అయిపోతున్నాయి అనే రోజులు ఇవి. ఎవరికి ఓటీపీలు సైతం చెప్పొద్దు అని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చి ఒకసారి ఫోన్ ఇవ్వండి, అర్జెంటుగా మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చెయ్యాలి అని అడిగినా మీ ఫోన్స్ ఎవరికి ఇవ్వద్దు అని అంటున్నారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చెయ్యండి అంటే ప్రజలు వైసీపీ నేతలు చూపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారా అంటే అనుమానమే. మరి చూడాలి ఏం జరుగుతుందో అనేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.